మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు గుమ్మడి కాలువ చేస్తాను. ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. చూడండి, 10 గ్రాముల ద్రాక్ష, 10 గ్రాముల కిస్మిస్, 10 గ్రాముల ముద్రపప్పు, ఒక 200 గ్రాముల చక్కెర, ఒక 50 గ్రాముల నెయ్యి. ఫస్ట్ పొట్టు తీసుకుందామా. పోసి కడుక్కుందాం. ఇప్పుడు గీరుకుందాం. ఇలా గీక్కోవాలి. ఇలా గీరి పెట్టుకున్నది కడాయి పెట్టుకుందాం. 10 గ్రాముల నెయ్యి పోసుకుందాం. వేసుకుందాం. 10 గ్రాముల పిస్తా పప్పులు వేసుకుందాం. 10 గ్రాముల ద్రాక్ష వేసుకుందాం. ఇవి వేసుకుందాం. చిటికెడు ఉప్పు వేసుకుందాం. ఇలా వేయించుకోవాలి. ఇట్లా వేగిందనుకో బాగా పచ్చి వాసన రాకుండా బాగుంటుంది. ఇప్పుడు పాలు పోసుకుందాం. ఒక 1/2 లీటర్ పాలు పోద్దాం. 1 గ్రాము ఏలకప్పుడు వేసుకుందాం. 1 గ్రాము చక్కెర వేసుకుందాం. ఒకసారి కలిపిస్తున్నాం. ఇది వేసుకుందాం. వేయించి పెట్టుకున్నానుగా గిన్నె వేసుకుందాం. ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో, మీకు ఎంతమంది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. గుమ్మడికాయ హల్వాని గుమ్మడికాయ హల్వా రెడీ అయింది. మీకు ఎంతమంది వచ్చినా కామెంట్ చేయండి, షేర్ చేయండి. రండి, ఒక పాట పెడదాం.